ఓం శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహాలు సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడి యొక్క సంచారం, కన్యలో కేతువు, అలానే మకర కుంభరాశుల్లో రవి బుధుల యొక్క సంచారం, కుంభంలో శని, మీనంలో రాహు శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ధనస్సు రాశి వాళ్ళకి శుక్రగ్రహం ప్రభావం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది పుంజుకుంటారు, నిరంతరంగా కృషి చేస్తారు, శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమకు తగ్గట్టు గుర్తింపు లభించడమే కాకుండా వాళ్ళకి వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలంగా ఉండి విజయవంతం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్థిరమైన బుద్ధి, ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతున్న 6వ స్థానంలో గురువు వల్ల కొంత వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి, వృధా భ్రమణం తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృధా భ్రమణం అంటే అనవసరమైన ప్రయాణాలకు వెళ్ళటం, అనవసరంగా అక్కడ డబ్బులు కోల్పోవటం, ఆ ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరితోనో వివాదాలకి తావిదీసే అవకాశాలు ఎక్కువ ఉంది. మన గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి. ఇబ్బందికరమైన వాతావరణాలు లేకుండా కొద్దిగా జాగ్రత్త పడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందులో విద్యార్థులు కూడా చదువు పట్ల బాగా ఆసక్తి చూపించుకొని ముందుకు వెళ్ళాలి. వాళ్ళు వేరే వ్యాపకాలను తగ్గించుకోవాలి. చదువే జీవితం, చదువే లక్ష్యం అనే మార్గం మీద ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా వివాదాలు రాకుండా, ఆర్గ్యుమెంట్స్ రాకుండా, ఎవరితో కూడా గొడవ పడకుండా కొద్దిగా జాగ్రత్త ఉండాలి. అనే అన్నదమ్ముల మధ్యలో కానీ, బంధువులు స్నేహితుల మధ్యలో కొంత భద్రతాభావం అనేది, అభద్రతాభావం అనేది బాగా ఎక్కువ అవుతుంది. అంటే ఓపిక లేకపోవటం, మానసికంగా ఆందోళన, ఓపిక లేకపోవటం, సహనంగా ఉండలేకపోవటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే భూ వివాదాలు రాకుండా ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కూడా బిల్డర్స్ తోటి కానీ, మనం కొనుగోలు చేసేటప్పుడు అమ్మేటప్పుడు కూడా కొంత కేర్గా ఉండటం మంచిది. దాని తర్వాత ఇక్కడ చతుర్థ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల కూడా మంచి ప్రయత్నాలు, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం, విందులు వినోదాల్లో లగ్జరీగా ఉండటం, ఎంజాయ్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలను కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే చతుర్థ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల కూడా తల్లి విషయంలో కానీ, కొంత ఆరోగ్యపరంగా కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా అంటే వీళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయని కాదు, తల్లికి మాత్రం ఇబ్బందులు జరుగుతాయి. ఎవరైతే జాతకులు ఉంటారో వాళ్ళకి మాత్రం, ఈ రాశి వాళ్ళకి అదంతా అంత దూరం తీసుకుని రాకుండా కొంత జాగ్రత్తగా తల్లిని కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది. అలానే ఇక్కడ రవి యొక్క శని యొక్క ఫలితం, తృతీయ స్థానంలో శని యొక్క ఫలితం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది, ధనధాన్య సమృద్ధి కలుగుతుంది, అన్నిటా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంటిలో ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగా పెరిగి పిత్రార్జితం వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే ఉద్యోగపరంగా వీళ్ళకి ప్రమోషన్ రావటం, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం రవి యొక్క ప్రభావం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కానీ ఎవరితో అయినా సరే మాట్లాడే విధానంలో కొంత జాగ్రత్త పడండి, కొంత సహనం ప్రవర్తించండి. ఆర్థిక పరంగా డబ్బులు అనవసరంగా ఖర్చు చేయొద్దండి. అవసరమైన వాటికి మాత్రం ఖర్చు చేయండి. కొంతమంది ఈ మధ్యకాలంలో ఏంటంటే అవసరమైన వాటికి ఖర్చు చేయట్లేదు, అనవసరం వాళ్ళకి ఖర్చు చేసి ఎక్కువగా ఉండి అవసరాన్ని తీర్చుకోలేక ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు పడకుండా బహుజాగ్రత్తగా ఉండటం మంచిది. సినీ కళాకారులకి, రాజకీయ నాయకులకు, ఆర్టిస్టులకు వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులకు కూడా వాళ్ళు మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. లగ్జరీగా వాహనాలు కొనుగోలు చేయటం, బండ్లు కొనుగోలు చేయటం, అలానే హోటల్స్, రెస్టారెంట్ వాళ్ళకి, జ్యువెలరీ షాప్ వాళ్ళకి, వీళ్ళకి ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విద్యార్థులు అధిక శ్రద్ధతోటి కాన్సన్ట్రేషన్ చేసి చదవాలి. అలానే స్త్రీలకి మానసికంగా ఆందోళన బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆలోచనలు బాగా పెరగటం, మానసికంగా ఆందోళన బాగా పెరగటం, మానసికంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. క్షీరపుత్రాయుధ్ని అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే దదీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశనం సోమం శంభురుమకటభూషణం అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే మినుములు దానం చేయటం చాలా మంచిది. మినుములు, కందులు
దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గణపతి యొక్క ప్రార్థన చేయటం, అలానే భయభ్రాంతులు చెందుతుంటారు కాబట్టి కొంత ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం వల్ల కూడా వీళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.